కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం బయటపడింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో చెల్లింపుల్లో 1000 కోట్ల అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకి పాల్పడినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మాజీ సీఎస్ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్వేర్ లో మార్పులు జరిగాయని తెలుస్తోంది. దాంతో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరామ ప్రసాద్ పీలాంటో టెక్నాలజీపై సిసిఎస్ లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కసూరి ఫిర్యాదు చేశారు. దాంతో స్కామ్ కి పాల్పడ్డ నిందితులపై ఐపీసీ 406, 409, 120B ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదుపై కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం బయటపడింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలోని మరొక పెద్ద స్కామ్ బయటపడిందనే చెప్పొచ్చు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లు అయితే వెల్లడైంది. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను A5 గా అయితే చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖకు అప్పట్లో కమిషనర్ గా వ్యవహరించిన సోమేష్ కనుసన్నల్లోనే హైదరాబాద్ ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టి ఖజానాకు నష్టం జరిగినట్లయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు అయితే తేలింది. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరు ఫిర్యాదు మేరకే ఈ శాఖలో పనిచేస్తున్న అదనపు కమిషనర్ సేల్స్ ట్యాక్స్ ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావును అయితే A1 గా, అలాగే డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ ను A2 గా, ప్రొఫెసర్ శోభన్ బాబు అలాగే దీనికి సంబంధించి A4 గా అయితే నియమించారు. జరిగింది. వీరిపై ఐపీసీలోని 406, 409, 120B ఐటీ యాక్ట్ లో సెక్షన్ 65 కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ముఖ్యంగా ఈ వాణిజ్య పన్నుల శాఖలో గతేడాది డిసెంబర్ లో బిగ్ లీప్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో 25 కోట్లు మోసం చేసిందనే వ్యవహారంతో దర్యాప్తు మొదలు పెట్టగా శాఖలో అధికారులే అందుకు సహకరించినట్లయితే తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన అనుమానిత అధికారులు కూడా నోటీస్ అయితే జారీ చేయడం, అలాగే వారి నుంచి వివరాలు రావడం, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం, తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఈ తతంగం మొత్తం జరిగిన తర్వాత హైదరాబాద్ ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్ లోనే డేటా మొత్తం థర్డ్ పార్టీకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుకు సైతం ఇందులో సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. ముఖ్యంగా దర్యాప్తులో భాగంగా 450 కోట్ల విలువైన కుంభకోణం జరిగినట్లు స్పష్టమైంది. ఇందులో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ సైతం లబ్ధిదారుగా ఉన్నట్లు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లు అయితే పేర్కొన్నారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనల మేరకు శోభన్ బాబు ఆ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసినట్టు పోలీసులకు అయితే అర్థమైందనే విషయం అయితే ప్రస్తుతం అయితే మనకు తెలుసు. ఈ విషయం గురించి నగర పోలీస్ కమిషనర్ ఏదైతే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా దీనిపై పూర్తిగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషన్ నుంచి ఫిర్యాదు రావడంతో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో సహా మొత్తం 5గురిపై పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. అలాగే పూర్తిగా దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర వాణిజ్యాల శాఖలో సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఇప్పుడు ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాడి నుంచి కూడా ఏదైతే ఐఐటికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ లో ఆధారంగా మొత్తం దీనికి రావాల్సిన అమౌంట్ మొత్తం కూడా పక్కదారి పట్టించినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం. ముఖ్యంగా ఇందులోని మొత్తం 5గురిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా 406, 409, 120B ఐటీ యాక్ట్ సెక్షన్ కింద 65 కింద అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ కుమార్.